నమస్తే అండి. నా పేరు జేవిఎస్ నాగరాజ్ అండి. ఏం చేస్తుంటారు? నేను మాల మహానాడు నగర అధ్యక్షుడిని. ఓకే. రైట్. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది గుంటూరు వెస్ట్‌లోని? గుంటూరు వెస్ట్‌లో వైసీపీయేనండి, ఇబ్బంది ఏం లేదు. ఎవరు గెలుస్తారు అంటే రజనీ గారు బేసిక్‌గా నాన్ లోకల్ కదా. అవునండి. సో ఇక్కడ మనుషులు బేసిక్‌గా అంటే వేస్తారు, ఓట్లు వేస్తారు మరి ఆవిడకి? అంటే ఇక్కడ నాన్ లోకలా అది అని చూడకుండా గుర్తును చూస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారండి. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలను ప్రవేశపెట్టినటువంటి అందరు ఇళ్లల్లో అందరికీ మనసుల్లో ఉన్నాయి కాబట్టి జగన్ గారు ఇచ్చిన పథకాలు, ఆ పథకాలను బట్టి ఓటేస్తారని చెప్పి. మాధవి గారికి ఎడ్జ్ ఎక్కువ ఉందంటున్నారు టీడీపీ నుంచి. అది వాళ్ళు అట్లా చెప్పుకుంటున్నారండి, ఏమీ లేదు. ఎందుకంటే మాధవ్ గారు గెలుస్తారు, లేకపోతే మాధవ్ గారు టాప్లో ఉన్నారు, మాధవ్ గారు ఇట్లా ఉన్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఇంతవరకు ఎక్కడ బూత్ కన్వీనర్లే ఇంతవరకు దొరక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రైట్. మరి డెవలప్మెంట్ విషయానికి వస్తే పెద్దగా ఏం కనిపించట్లేదు కదా ఇక్కడ. డెవలప్మెంట్ అంటే మనకి 2 సంవత్సరాలు కరోనా వచ్చిందండి. ఈ 2 సంవత్సరాల కరోనా టైంలోనే మనకి టైం గడిచిపోయింది. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మనకి కరోనా పోయింది. మరి 3 సంవత్సరాలు ఉందిగా. 3 సంవత్సరాల్లోనూ మనకు చేసుకుంటూ వస్తున్నారుగా. ఇప్పుడు చూడండి, మీరు ఏ వార్డులోకి వెళ్ళినా కూడా అభివృద్ధి, రోడ్లు పడుతున్నాయి, కరెంటు పోల్స్ కానీ లేకపోతే గుంటలు పూడుతున్నారు. కానీ కొత్త రోడ్లు అన్నీ ప్రతి ఒక్క రోడ్లు కూడా శాంక్షన్ చేసేసి చేస్తున్నారు రోడ్లు. ఓకే. రైట్. మరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే, ఎందుకంటే అండి బాబు గారు ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడ కూడా ఇంతవరకు చేయలేదండి. 14 ఏళ్ళు చేశారు బాబు గారు. 14 ఏళ్లలో ఎవరికి ఏ ఇబ్బంది పెట్టాడు. ఆ ఇబ్బందుల వల్లే జనాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనకు న్యాయం జరిగిద్ది అనుకొని 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారండి. అట్లానే 2014 తర్వాత కూడా ఇప్పుడు 2024కి 2018లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. ఇప్పుడు 2019లో మనకి చేసుకున్నామండి. కాబట్టి వాళ్ళు కూడా ఎవరిని గెలుస్తారా, ఎవరిని ఓడిస్తారా అని చెప్పి అది జనాల నాడి కూడా అట్లానే ఉందండి. ఎందుకంటే జనాల నాడి కూడా అంతా ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనుకుంటున్నారండి. అండి, నా పేరు ఇమాన్యుయల్ అండి. ఇమాన్యుయల్ రాజు. ఏం చేస్తుంటారు? నేను ఎస్బీఐ కలెక్షన్ వర్క్ చేస్తాను, క్రెడిట్ కార్డ్ కలెక్షన్. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఇక్కడ గుంటూరు వెస్ట్ నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ టీడీపీ నుంచి మాధవి గారు, అలాగే వైసీపీ నుంచి రజనీ గారు. సో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఒకళ్ళకి కంచుకోటగా మారింది, కంచుకోట అని ఫీల్ అవుతున్నారు. అన్డౌట్లీగా ఈసారి కంచుకోట అనేది పగిలిపోయింది, నో డౌట్. ఎందుకంటే కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి ఒక్క నేతకి అందుబాటులో ఉండే వ్యక్తిత్వం గల నాయకురాలు మాకు ఇప్పుడు మా గుంటూరు వెస్ట్లో ఉంది. ఆవిడ ఖచ్చితంగా గెలుస్తుంది. దాని ప్రజల నాయుడిని, ప్రజల సమస్యను తీర్చే నాయకురాలు. ఎట్టకేలకు ఒక వైసీపీ తరఫున ఈ వెస్ట్కి ఒక అదృష్టంలాగా మాకు రజనీ గారు దొరికారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆవిడ చేసే మంచి పనులు కానివ్వండి, ఆవిడ చూపించే ఎఫర్ట్స్ కానివ్వండి చాలా బాగున్నాయి. సమస్య అంటే ఆ స్పాట్లో సార్ట్అవుట్ చేస్తున్నారు. బేసిక్గా బయట నాన్ లోకల్ అంటున్నారు. మరి నాన్ లోకల్ అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేట రాదా గుంటూరు కిందకి? నాన్ లోకల్ అంటే ఆ డిస్టిక్ కాకపోతే నాన్ లోకల్. ఫర్ సపోజ్ చెప్పాలంటే ఇప్పుడు గల్లా మాధవి గారు ఉన్నారు, ఆవిడ లోకల్గా తీసుకుంటే పిడుగురాలు, మరి ఆమె నాన్ లోకలే కదా. వ్యాపార పరంగా వికాస్ హాస్పిటల్ పెట్టి ఒక వైద్య వృత్తి పరంగా వచ్చింది. ఏమో రాజకీయ వృత్తి, ఆమె వృత్తిపరంగా వచ్చింది, మరి ఆమె లోకలే కదా రజనీ గారు. ఎవరు లోకలా నాన్ లోకలా అని కాదు, ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు ఎంత బయటోడైనా కానీ మా గుంటూరు వారు మంచి జరిగితే వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏం చెప్తారు మరి? అంటే పెద్దగా రోడ్లు బాగాలేదని, కరెంట్ లేదని, వాటర్ లేదని. డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే మూడు విషయాలు చెప్పాలి: విద్య, వైద్యం, ఆరోగ్యం. విద్యలో ఇప్పుడు యాజ్ పర్ నేను స్కూల్ చదివే టైంలో నా క్లాస్మేట్స్ అమ్మాయిలు ఉంటారు, మా సిస్టర్స్ ఉన్నారు. కనీసం యూరియన్స్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. ఈరోజు చూసుకుంటే ఒక అద్భుతంగా ఉన్నాయి స్కూల్స్. ఒకప్పుడు పాస్ పర్సంటేజ్ చూడాలంటే 70 వచ్చిందంటే గవర్నమెంట్ స్కూల్లో టాప్. ఈరోజు 500కి అబోవ్గా 23 మందికి వచ్చింది నేను చదివిన స్కూల్లో. పాస్ పర్సంటేజ్ 93.777 వచ్చింది. అంత గొప్పగా తీర్చిదిద్దారు. అలాగే గుంటూరు జీజీహెచ్ కానివ్వండి, యూపీహెచ్జీలు కానీ, హెల్త్ క్లినిక్స్ కానీ చాలా గొప్పగా అభివృద్ధి చేశారు. ఇక రోడ్ల గురించి అంటే, ఒక రోడ్డు గురించి మాట్లాడాలంటే ప్రీవియస్ నాయకుల గురించి మాట్లాడాలి. ఒక రోడ్డు అనేది ఆర్టికల్స్ పరంగా కానీ వేటి పరంగా చూసినా కానీ, ఒక రోడ్డు కానీ వేసే బేసిక్ నాలెడ్జ్ ప్రకారం, ఎందుకంటే గుంటూరు ఓటర్స్ ఎక్కువ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి ఆ వర్షన్లో మాట్లాడుకుందాం. ఒక రోడ్డు వేస్తే దాని జీవితకాలం వచ్చేసి 13 నుంచి 16 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు రోడ్లు దెబ్బతిన్నాయంటే వాళ్ళు
సరిగ్గా వేయలేదనే కదా కారణం. వాళ్ళు 5 సంవత్సరాలు, వీళ్ళు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలే కదా. మరి మిగతా 6 సంవత్సరాలు ఉండాల్సిన డబ్బులు వీళ్ళు దొబ్బినట్టే కదా. దొబ్బడం వల్ల, ఆ నాణ్యత లోపడం వల్ల ఇలా జరిగింది. అయినా కానీ దాని తర్వాత వచ్చిన వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ గెలవపోయినా కానీ ఇక్కడ గుంటూరు ప్రజలకి చాలా సంక్షేమం మేయర్గా తీసుకొని, మేయర్ గారి ద్వారా కానీ లోకల్ కార్పొరేటర్ల ద్వారా కానీ చాలా రోడ్లు శాంక్షన్ అయినాయి. కొన్ని శాంక్షన్ అయిన వాటిని లోకల్ టీడీపీ కార్పొరేటర్లు ఆపడం జరిగింది. వాటన్నిటిని కేసులన్నింటినీ స్టేలు తీసుకొచ్చి క్లియరెన్స్ లెటర్ తీసుకొని అవి కూడా రోడ్లు స్టార్ట్ చేయడం జరిగింది. బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ అని అంటున్నారు. సో నిజంగానే యూత్కి జాబ్ వస్తుంది అంటారా? మరి బాబు షూరిటీ ప్యాకేజ్ గ్యారంటీ అయితే విన్నాను, కానీ షూరిటీకి గ్యారంటీకి సంబంధం అయితే లేదు. షూరిటీకి ప్యాకేజ్ గ్యారంటీ అది ఎవరికి వెళ్ళిద్దో మీకు క్లారిటీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నమస్తే అండి. నమస్తే అమ్మా, పేరు సార్? నా పేరు విక్రమ్. ఏం చేస్తుంటారు సార్? నేను కాలేజీలో ఎంప్లాయ్. రైట్, మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకున్నారు గుంటూరు వెస్ట్లోని? వైసీపీనే వస్తుంది. ఓకే రైట్. అయితే బేసిక్ ఏంటంటే ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి విడుదల రజనీ గారు, అలాగే టీడీపీ పార్టీ నుంచి మాధవి గారు. అయితే వైసీపీ పార్టీ నుంచి విడుదల రజనీ గారు బేసిక్గా చిలుకలూరుపేట నుంచి ఇంతకుముందు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. బేసిక్గా ఇక్కడ అంటే అభ్యర్థి ఎవరు అనేది పూర్తిగా తెలియదు అన్నమాట. సో నాన్ లోకల్ అనే మాట ఎక్కువ వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? నాన్ లోకల్ అంటే గవర్నమెంట్ చేసిన యాక్టివిటీస్ని బట్టి మనిషి ఎక్కడున్నా కూడా గెలిచారని నమ్మకంతో జగన్ గారు పెట్టారు వాళ్ళని. రైట్, డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏం చెప్తారు మరి? డెవలప్మెంట్ అంటే ఇంత ముందుగానే రోడ్స్ అన్నీ బాగా డెవలప్ అయినాయి. స్కూల్స్ కూడా బాగా డెవలప్ చేశారు. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా పెట్టారు. మామూలుగా డెవలప్మెంట్ బాత్రూమ్స్ కానీ సంక్షేమ పథకాలు కూడా అన్నీ దాదాపుగా 99% ఇంప్లిమెంట్ చేశారు. ఆ విధంగా ఇంతకుముందు గవర్నమెంట్ ఏది కూడా చేయలేదు. అలాగే ఆంధ్ర రాష్ట్ర పరంగా జగన్ వస్తే బాగుంటుందా చంద్రబాబు నాయుడు? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. రైట్, ఎందుకని? ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసి మన సొసైటీ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు కాబట్టి జగన్ గారు వస్తారనుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? శివనాగరాజ్ అండి, గుర్రాల. ఏం చేస్తుంటారు? నేను ఆడిటింగ్ చేస్తూ ఉంటాను అండి. ఆడిటింగ్ ఆడిటింగ్ చేస్తారు. రైట్, మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? గుంటూరు టూర్లో మడికి విడుదల చేసిన గారి మడికి 20,000 మెజార్టీతో గ్యారెంటీగా వస్తారండి. ఎందుకంటే గత మదలగిరి గారు ఒక 5,000 ఓట్లు తాడుతున్న గెలిచారు. మదలగిరి గారు వైసీపీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మనం గుంటూరులో చూసుకుంటే సంక్షేమ పథకంగా రోడ్లు కానీ బాగానే డెవలప్మెంట్ అయినాయి. మన సంక్షేమ పథకాల్లో వచ్చేసరికి కుటుంబ పరంగా అందరికీ అందినాయండి. చేయూత కానీ విద్యాదీవెన కానీ ఈ మొత్తం బాగా అందినాయి. రైట్, మరి రజనీ గారు నాన్ లోకల్ అని అంటున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ కదండి, అభివృద్ధి చేయడానికి ఎవరైనా పర్వాలేదండి. వైసీపీ తరఫున ఆ జగన్ గారు చూసే ఓటేస్తారు. నాన్ లోకల్ కాదు, నా వేరే లోకల్ అని కాదు. రైట్, మరి ఆంధ్ర రాష్ట్ర పరంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? చంద్రబాబు నాయుడు పరంగా జగన్ గారు వస్తేనే బాగుంటుందండి. జెన్యూన్గా చెప్తున్నా అండి. సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందుతున్నాయి తప్ప అందరికి అందుతున్నాయి కాబట్టి దీనికి జగన్ గారే బంకం. రైట్ అండి, అంటే గుంటూరు ఎంపీ విషయానికి వస్తే ఏం చెప్తారు మరి? గుంటూరు ఎంపీ వచ్చేసరికి ఇంతవరకు కాపులకి ఎవరికి ఇవ్వలేదండి గుంటూరులో. అందుకని కాపులు దృష్టిలో పెట్టుకొని మన కులాశ గారిని గెలిపించడంలో ముందంజ ఉండాలని చెప్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ.